అలా అనుకోగానే ఇలా నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ డిజర్ట్ని. పొయ్య వెలిగించే పని కూడా లేదు. పిల్లలైనా పెద్దలైనా వంట రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకునే డెజర్ట్ రెసిపీ. దీనికి కావాల్సింది బ్రెడ్. నేను ఇక్కడ 4 స్లైసెస్ ఆఫ్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ మిల్క్ బ్రెడ్కి చక్కగా చుట్టూ రిమూవ్ చేసేసుకొని మన నెక్స్ట్ ప్రొసీజర్లో మిల్క్ మేడ్ అయితే తీసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ని ఒక్కొక్క లేయర్ మీద అప్లై చేసుకోవాలి. ఒక బాక్స్ తీసుకొని బ్రెడ్ మీద మిల్క్ మేడ్ అప్లై చేసుకుని ఇందులోకి అయితే పెట్టుకోవాలి. ఒక లేయర్ పైన ఒక లేయర్ అనేది పేర్చుకుంటూ మిల్క్ మేడ్ అప్లై చేసుకుంటూ 4 లేయర్స్ని ఇలా అయితే అరేంజ్ చేసుకోవాలి. రాబోయే ఫాదర్స్ డేకి మీ ఫాదర్కి ప్రేమతో ఇలా చేసి పెట్టండి. మీ ప్రేమ అంతా కనపడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ డెజర్ట్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ప్రొసీజర్లో దీనికి కావాల్సింది మిల్క్. ఇక్కడ మిల్క్ 150 ml కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకుంటున్నాను. ఈ పాలల్లోకి 1 స్పూన్ షుగర్ అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి వెనీలా ఎసెన్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని మిల్క్లోకి బాగా మిక్స్ అయిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది అస్సలు ఉండకూడదు. మిల్క్లో అన్నీ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలి. ఇలా డిజాల్వ్ అయిపోయిన మిల్క్ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్న బ్రెడ్ని ఇలా ట్యాప్ చేసుకుంటే ఒక్కొక్క లేయర్ ఇంటాక్ట్గా ఉంటుంది. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రిక్ అయితే చేసుకోవాలి. ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మిల్క్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది. లేయర్స్ అన్నిటికీ కూడా మిల్క్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ మిల్క్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకుంది బ్రెడ్ మీద ఇలా వేసేసుకోవాలి. నేను మొత్తం మిల్క్ అంతా కూడా ఇలా పోర్ చేసేసుకున్నాను. దీన్ని మనం అయితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 to 2 hours ఫ్రిడ్జ్లో ఉంటే కూల్ అయ్యి డెజర్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కూల్ అయిన తర్వాత దీన్ని తీసుకొని దీని మీదకి నేను బాదం పలుకులతో అయితే డెకరేషన్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పిస్తా తీసుకోవచ్చు, మిక్స్డ్గా కూడా తీసుకోవచ్చు. లేదు ఏం అక్కర్లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు. లేదు అంటే దీనికి టాపింగ్గా విప్డ్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు. నేను ఇలా దీన్ని డెకరేట్ చేసేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. దీన్నే ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో ట్రెస్ లెచెస్ కేక్ ఆర్ మిల్క్ కేక్ అని కూడా అంటూ ఉంటారు. స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. డెజర్ట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.